హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. సంచలనం రేపినటువంటి విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. వాస్తవానికి ఈ పరిణామం గురించి మాట్లాడే ముందు ఇంకొన్ని విషయాలు చెప్పాలి. వాస్తవానికి ఎవరైతే ఈ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి సిఏ నాగరాజు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇతన్ని పోలీసులకు సంబంధించినటువంటి కస్టడీ విచారణ కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించి సిట్ ఏమంటోంది, అతని విచారణ సందర్భంగా వీడియో ఆడియో రికార్డింగ్ చేయడానికి లేకపోతే న్యాయవాది సమక్షంలో విచారణ చేయడానికి సిట్ అనేది ఆ విషయంలో అయితే సిట్కి అభ్యంతరాలు ఉన్నాయి. కానీ నాగరాజు తరపు వాదిస్తున్నటువంటి న్యాయవాదులు మాత్రం న్యాయవాదుల సమక్షంలో ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అంతా బాగానే ఉంది. కానీ ఈ నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని, అది కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ జరగాలని, ఆడియో వీడియో రికార్డింగ్ ఉండాలని చెప్పి ఆదేశించింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ సిట్ ఏమో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా దాదాపుగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని సమర్థిస్తూ వ్యాఖ్యానాలు తీర్పిచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అతని విచారణ ఎలా జరగాలి, ఇంకా విచారణ అయితే ఇంకా జరగడం లేదు, విచారణ ఎలా జరగాలనే విషయంపైన ఇటు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఈ వాదన అనేది కొనసాగుతూ ఉంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపినటువంటి సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో ఒకటి విచారణ ముందుకు వెళ్ళడం లేదు. సుప్రీంకోర్టుకి హైకోర్టుకి మధ్య పిటిషన్ వేయడంతో ఈ వాదనలు అటు ఇటు కొనసాగుతున్నాయి, ముందుకు కదలడం లేదు. అదే సమయంలో సాయికృష్ణ మృతదేహం ఏమైంది అనే విషయంలో ఇప్పటికీ వరకు కూడా ఎలాంటి ఆచూకీ లేదు. దాదాపుగా 2-3 నెలలు అయిపోయింది. నాగరాజుని అరెస్ట్ చేసే దాదాపుగా నెల రోజులు అయిపోతుంది. అయినా సరే ఇప్పటికీ అతిగతి లేదు. అసలు సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారనే దానిపై కనీసం సమాచారం లేదు. ఆ దిశగా కనీసం సిట్ అనేది కనీసం ఫర్దర్ విచారణ కూడా చేసి అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసే ఆలోచన కూడా చేయడం లేదు. ఎంతసేపు ఒక అంటే నాగరాజు ఇష్యూని, ఈ సాయికృష్ణ ఇష్యూని డైల్యూట్ చేసే ప్రయత్నం జరుగుతుందా అనే ఒక వాదన మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే కోర్టులో సిట్ ఏమో ఒక విధంగా వాదిస్తుంది, ఆడియో వీడియో రికార్డింగ్ అవసరం లేదు, న్యాయవాదుల సమక్షంలో ఉంటే విచారణ సజావుగా జరగదు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరిగితే విచారణ సజావుగా జరుగుతూ విజయవాడలోనే జరగాలని చెప్పి సిట్ కోరుకుంటే దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు వస్తుంది. హైకోర్టు తీర్పుని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో సిట్ వేస్తుంది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాలని సమర్థిస్తూ తీర్పిస్తుంది. ఓవరాల్గా ఈ ప్రొలాంగ్ అనేది ఇలా జరుగుతూ పోతుంది తప్ప విచారణ మాత్రం అక్కడ ముందుకు వెళ్ళడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక తాజాగా మరో కీలకమైనటువంటి సంచలనం ఏకంగా హైకోర్టు న్యాయస్థానాన్ని పక్కదారి పట్టించే ఒక ప్రయత్నం కూడా ఈ విషయంలో జరుగుతుంది. అది హెబియస్ కార్పస్ పిటిషన్ విషయంలోనే జరిగింది. సిబిఐ దర్యాప్తు కోరుతూ ఎవరైతే ప్రధానంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వేసినటువంటి అనుబంధ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని సైతం పక్కదారి పట్టించే విధంగా, న్యాయస్థానాన్ని సైతం మోసం చేసే విధంగా కొన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయి. వాస్తవానికి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సిబిఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇదంతా అబద్ధమని తనకు తెలియకుండా రిత్విక అనే ఒక న్యాయవాది ఈ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారంటూ మరో న్యాయవాది తెరపైకి వచ్చాడు. ఇక్కడ ఎవరతను? గుడివాక వాసుదేవుడు. అతనేమంటాడు, సాయికృష్ణ ఈ సిబిఐ దర్యాప్తు కోసం వేసినటువంటి అనుబంధ పిటిషన్ అనేది తనకు తెలియకుండా జరిగింది, తనకు తెలియకుండా కోగంటి రిత్సిక అనే ఒక న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు, దీంతో మాకు సంబంధం లేదు అని చెప్పి హైకోర్టుని గుడివాక వాసుదేవుడు అనే న్యాయవాది మరో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఏమైంది, ఇక నుంచి విజయలక్ష్మి తరపు నుంచి వాదనలు రిత్సిక కాదు తాను వాదిస్తానని చెప్పి కూడా హైకోర్టు ముందు ఆయన తెలిపినటువంటి పరిస్థితి. దీంతో విజయలక్ష్మి నియమించుకున్నటువంటి సంగతిని ఆయన హైకోర్టు ముందు తెలిపారు. ఇక్కడ విజయలక్ష్మి ప్రమేయం ఉందా లేదా, విజయలక్ష్మికి తెలియకుండానే ఇటు కోగంటి రిత్సిక వర్సెస్ గుడివాక
వాసుదేవుడి మధ్య ఈ వాదనలు జరుగుతున్నాయనేది కూడా ఒక చర్చకు దారితీస్తుంది. ఇంతకే విజయలక్ష్మి స్టాండ్ ఏంటి? విజయలక్ష్మి నిజంగానే సిబిఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారా లేదా గుడివాక వాసుదేవుడు చెబుతున్నట్టు రిత్సిక అనే న్యాయవాది విజయలక్ష్మికి తెలియకుండా ఇతనికి తెలియకుండా సిబిఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారన్న విషయమే నిజమా? ఈ రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి న్యాయస్థానాన్ని సైతం పక్కదారి పట్టించే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో హైకోర్టు కూడా కాస్త సీరియస్ అయింది. అసలు ఇది చాలా తీవ్రమైనటువంటి సంగతి, దీని సంగతి తేలుస్తానని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్ విషయంలోనూ మతలబు జరిగింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం అనేది చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ఏకంగా బాధితురాలు అనేటువంటిది ఎవరు ఇక్కడ? విజయలక్ష్మి. సో విజయలక్ష్మిని పక్కదారి పట్టిస్తున్నారు. విజయలక్ష్మి స్టాండ్ ఏంటో తెలియడం లేదు. విజయలక్ష్మి తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది కోగంటి రిత్సికనా లేదా గుడివాక వాసుదేవుడనా అనేది క్లారిటీ లేదు. సో కోగంటి రిత్సిక అయితే సిబిఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తే అదంతా తనకు తెలియకుండా జరిగింది, తాను అసలైన న్యాయవాది అని చెప్పి గుడివాక వాసుదేవుడు తెర మీదకి రావడం, అసలు విజయలక్ష్మి ఏమంటోంది అనేది తెలియకపోవడం, ఇదంతా న్యాయస్థానాలని పక్కదారి పట్టించడమే కాకుండా ఏదైతే కేసు ఉందో అసలైనటువంటి కేసు, ఈ కేసును డైల్యూట్ చేసే ప్రయత్నంగానే కనిపిస్తోంది అనేది క్లియర్గా తెలుస్తుంది. అందుకే హైకోర్టు కూడా చాలా మండిపడింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైంది, దీని సంగతి తేలుస్తానని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. సో ఓవరాల్గా ఇటు తల్లిని మోసగించడం, తర్వాత పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టుకు చెప్పడం అనేది నిజంగానే ఇక్కడ గుడివాక వాసుదేవుడు అనే వ్యక్తి సిబిఐ దర్యాప్తు పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి ఈ డ్రామా ఆడుతున్నారా? లేదా నిజంగానే బాధితురాలైనటువంటి విజయలక్ష్మి నిజంగానే సిబిఐ దర్యాప్తు కోరుతూ వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకోవాలని అనుకుందా? ఎందుకంటే పిటిషన్ వేసింది కోగంటి రిత్సిక అనే న్యాయవాది. ఇక్కడ సడన్గా గుడివాక హనుమంతుడు అనే ఒక న్యాయవాది తెరపైకి వచ్చి తాను అసలైన న్యాయవాది, కోగంటి రిత్సిక కాదు, ఇక నుంచి విజయలక్ష్మి తరపునటువంటి వాదనలని తాను వినిపిస్తాను, సో తనకు తెలియకుండా సిబిఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలైంది కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి హైకోర్టును కూడా మభ్యపెట్టడం, అంటే ఇక్కడ హైకోర్టుని సైతం న్యాయస్థానాన్ని సైతం మోసగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతున్నాయి? ఒకటి, నాగరాజు విచారణ విషయంలో జ్యుడిషియల్ కస్టడీ వర్సెస్ పోలీస్ కస్టడీ విషయంలో కూడా ఒక వాదన జరుగుతోంది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు నుంచి హైకోర్టుకు ఈ వాదనలు అనేది పిటిషనర్లు తరచూ పిటిషన్లు వేస్తూ కేసును ప్రొలాంగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సాయికృష్ణ మృతదేహం ఏమైంది అనేది కూడా ఇప్పటి వరకు తెలియనటువంటి పరిస్థితి. ఆ దిశగా సిట్ కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి. కేవలం నాగరాజు కస్టడీ విషయంలోనే ప్రతివాదనలు జరుగుతున్నాయి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండవది సిబిఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ విషయంలోనూ హెబియస్ కార్పస్ పిటిషన్ విషయంలోనూ ఒక న్యాయవాది కాదని ఇంకో న్యాయవాది తెర మీదకి రావడం, తాను అసలైన న్యాయవాదిని చెప్పడము, ఈ సిబిఐ దర్యాప్తు కోరుతూ వేసినటువంటి అనుబంధ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నానని చెప్పడం, ఇదంతా దేన్ని సూచిస్తుంది అంటే న్యాయస్థానాలను సైతం మోసగించే ప్రయత్నమా, న్యాయస్థానాలను సైతం పక్కదారి పట్టించే ప్రయత్నమా, విజయలక్ష్మి బాధితురాలని కూడా మోసగించే ప్రయత్నమా, బాధితురాలి వాదన డైల్యూట్ చేసే ప్రయత్నమా, అసలు ఏం జరుగుతుంది? అసలు సిబిఐ దర్యాప్తు అంటే లేకపోతే హెబియస్ కార్పస్ అంటే అసలు ఎవరు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఈ రకరకాలైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఈ క్రమంలో అందుకే వినిపిస్తున్నాయి.